తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఆలోచిద్దాం, కలుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ గల భద్రపరిచి ప్రవాహి స్థితించడానికి గణపతి పడుతున్నాను. పాటలు పాడుతుండగా పడుతుండగా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కానీ మాకు ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆశీర్వాదం తీరిన నేను నడిపించి మహిమ పొందమని నడిపించి మహిమ పొందమని ఏ సునామాలు అడుగుతున్నామో తండ్రి. ఆమేన్.
కీర్తనలు 102వ కీర్తన భాగం. యెహోవా నా ప్రార్థన ఆలకించు. నా మాట నీ యొద్దకు చేరనివ్వు. నా కట్టడలను నాకు ఇవ్వడమై ఉండెను. నాకు చెవియొగ్గుము. నేను వరదకాడు. త్వరపడిన ఉత్తరం వినుము. ఒక యోగి పోవనట్లు నా దినములు జరిగిపోతున్న పోయినది కాలిపోయినట్లు నా యువకులు కాలి పోయినవి. ఎండలకు వాడిన గడ్డవలన హృదయం వాడిపోయి ఉన్నది. భోజనం చేయటమే మర్చిపోతున్నారు. నా పలుకులు శబ్దం వలన నా యువకులు నా దేహములకు అంటుకుని పోయినవి. నేను అడుగుతూనే కూడపాటును కూడినాను. వాడే తలములోనే పగడి కంటి వలె రాత్రి మెడకుగా ఉన్న ఇంటి మీద గట్టిగా ఉన్న పిచ్చివాళ్ళే ఉన్నారు. దినమెల్లా నా శత్రువులు నిందిస్తున్నారు. నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పించారు. నీ కోపాన్ని నీ బట్టి నీ అక్రమమును బట్టి కూడిన ఆహారం ఉపయోగించున్నారు. నా పానీయముతో కన్నీటితో కడుపు పెడుతున్నారు. నీవు నన్ను పైకెత్తి పారవేస్తున్నావు. దేవునామానికి రోజు మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దైవిక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. 102వ కీర్తన భాగం. 102వ కీర్తన చదవబడిన కీర్తన భాగం. దుఃఖం చేత ప్రాణం సమస్యలను ఉన్నాడు చేసి యెహోవాకు సన్నిధిని పెట్టిన మరణం. అయితే యెహోవా సన్నిధిని దైవజనులు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనివ్వు అని భక్తుని భక్తుడు తన తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన భాగంలో 4 విషయాలు మనం జాగ్రత్తగా గమనించవచ్చు. మొట్టమొదటిగా దేవునికి మనం మొదలు పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది ఆయనకు మనము సన్నిహితులుగా దగ్గర వారిగా మనం ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నాం. దేవుడితో సహవాసం అనేది మనం చేయాలి అని రెండవ మాటగా మనకు తెలుస్తూ ఉంది. మూడవ భాగం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడో అది మొట్టమొదటిగా మనం గ్రహించాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగవ మాట ఏంటంటే, మన కొరకు మాత్రమే కాదు ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన మాత్రమే కాదు ఇతరులకు సహాయం మనము చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చూస్తే భక్తులు చేస్తున్న ప్రార్థన, అయ్యా నా మొర నీవు ఆలకించు, నా మొరకుడు చెవి ఎత్తునని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మన సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం చేయవలసిన పని ఏంటి? మొట్టమొదటిగా అంటే దేవునికి మన ప్రార్థన, దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయము చేయవాడే. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ నా కష్ట దినమున నాకు విముఖుడమై ఉండొద్దు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నేను మొదలెట్టినాడు నాకు చెవి ఎక్కువ, నేను మొదలెట్టినాడు త్వరపడి నాకు అంటే ఇక్కడ రెండవ మాట దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, కష్ట దినములో దేవుడు విముఖుడు అంటున్నాడు. దూరంగా ఉన్న
దేవుడితో మనం ఏం చేయాలి? సహవాసం అనేది చేసినప్పుడు మాత్రమే, దేవుడితో సంబంధం అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయగలం? దేవుడు నాకు ఒక కార్యం చేయగలడు. దేవుడితో నాకు దగ్గరగా దేవుడు ఉండాలి అంటే నేను మొట్టమొదటిగా ఎక్కడ ఉండాలి? దేవుడికి దగ్గరగా నేను దేవుడితో నేను సహవాసం చేసినప్పుడే, దేవుడితో నేను సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే నాకు ఏది అవసరమో దేవుడిని అడగగలను. లేదా దేవుడికి నాకు ఏది అవసరమో దేవుడికి తెలుస్తుంది, నేను దేవుడిని అడిగి దాన్ని పొందుకోగలను. అయితే ఈ దినాన దేవుడు మనతో తెలియజేస్తున్నాడు మన సహవాసం, అయితే మన దేవుడితో సంబంధం ఎలా ఉంటూ ఉంది? దేవుడితో సంబంధం కలిగి ఉన్నామా, లేకపోతే దూరస్తులుగా ఉంటూ ఉన్నామా? అయితే దేవుడితో సంబంధం కలిగి ఉంటే, అయ్యా నాకు ఇది కావాలి అని అడిగితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? కొంచెం ఆలస్యమైన తగిన కాలస్యం తన కార్యాన్ని జరిగించుకున్నాడు కనుక దాని కొరకు నువ్వు ఏం చేయాలి? కనిపెట్టాలి, ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉన్నప్పుడు నీవు దేవుడి ద్వారా నువ్వు దీవెనలు పొందుకోగలవు, దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వదింపగలవని దేవుడి వాక్యం నిర్వహిస్తుంది. దేవుడి పిల్లరా, మన దేవుడితో సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉంటున్నామా లేదని మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేవుడితో ఎప్పుడైతే సంబంధాన్ని కలిగి ఉంటున్నావు, దేవుడితో ఎప్పుడైతే సహవాసాన్ని కలిగి ఉంటావో, దేవుడు నీ పట్ల గొప్ప ఆశీర్వాదం, దేవుడు నీకు కార్యం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు కనుక, నువ్వు వాడితో మాట్లాడుతున్నావు కనుక నీకు ఏది అవసరమో దేవుడికి తెలుస్తుంది, ఏది కొరత ఉందో దేవుడికి తెలుస్తూ ఉంటుంది. దేవుడు అడగగలుగుతూ ఉన్నావు. సంబంధం లేదనుకోండి, ఏం చేస్తాం? మన ఎదురైతే ఏ ఒక వ్యక్తితో మనకు సంబంధం లేకపోతే మనం ఏం చేయమని ఏది కూడా అడగలేదు, నాకు ఇది కావాలని చెప్పరు. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా సహవాసం అనేది, సంబంధం అనేది మనం కలిగి ఉండాలి. సన్నిహితంగా మనం ఉన్నప్పుడే నాకు ఇది కావాలి అని మనం అడగగలం, ఆ దగ్గర నుంచి మనం తీసుకోగలం, లేకపోతే వారికి మనము ఇవ్వగలము. కనుక మన ఇంట్లో సహవాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనుషులతో సహవాసం కాదు, నువ్వు దేవుడితో సహవాసం చేయాలి, దేవుడితో నువ్వు అనుసంధానింపబడాలి, దేవుడితో సహవాసం సంబంధం అనేది కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మూడవ మాటగా చూస్తే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి దేవుడు అని అంటే చూడండి, యెహోవా 12వ వచనం అంటున్నాడు, యెహోవా నీవు నిత్యము సీయోను సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును అని అంటున్నాడు. నీవు లేచి సీయోనును కరుణించుదువు, దాని మీద దయ చూపుతూ కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం జరుగుతుంది. నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు ఎటువంటి వాడు అనంటే నిత్యము కూడా సింహాసనాసీనుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఆయన సమస్తమును చూడగలిగిన దేవుడు, సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. అందులో బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కాలం వచ్చినప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు ప్రతి ఒక్క జీవి కోరికని నెరవేరుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క జీవి యొక్క కోరికని తీరుస్తూ ఉన్నాడు. బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామస్మరణ తరతరములో కూడా ఉంటుంది అని అంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంటంటే, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన నిత్యము కూడా కొనియాడబడుచున్న దేవుడు అని మనం గ్రహించగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను ఒక ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు మా తాతయ్య గారు దేవుడు నమ్ముకున్నారు, వారి తరం అయిపోయింది, మళ్ళా మా నాన్నగారు దేవుడిని నమ్ముకున్నారు. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతూ ఉన్నాను, తర్వాత నా పిల్లలు నమ్ముతూ ఉన్నారు. ఎన్ని తరాలు మారినా మనుషులు మారారు కానీ దేవుడు ఎలా ఉన్నాడు? మారలేదు. యెహోవా అనుదినం కూడా యేసుక్రీస్తును అప్పుడు ఆరాధించారు, నా తాతయ్య గారు ఆరాధించారు, నాన్నగారు ఆరాధిస్తున్నారు, నేనున్నప్పుడు ఆరాధిస్తున్నాం. తర్వాత నా తరాలు, మా తరం పిల్లలు ఏం చేస్తున్నారు? యెహోవా గురించి, అలాగే యేసు గురించి నా ప్రార్థన వారు చేస్తున్నారు, యెహోవాను కనపరుస్తున్నారు, తండ్రిని స్తుతిస్తూ ఉన్నారు. అంటే ఏమైంది కదా? ఎన్ని తరాలు మారినా దేవుడి యొక్క నామ ఘనత ఎక్కడ కూడా తగ్గలేదు, ఇంకా పెరిగి తరగలేదు. ఆయన మార్పు లేని దేవుడు.
విధంగా ఆరాధించారు, వారికి ఏ విధంగా కార్యాలు పొందుకున్నారు, అలాగే నేను కూడా అదే విధంగా ఆరాధిస్తున్నాను, నేను కూడా అలాగే కార్యాలు పొందుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన నిన్న నేడు ఒకే రీతిలో ఉన్నారు. మనుషులు మారుతూ ఉన్నారు, తరాలు మారిపోతూ ఉన్నాయి, 100 సంవత్సరాలకి ఒక తరం వెళ్ళిపోతూ ఉంది. అయితే తర్వాత తరం వారు దేవుడి గురించిన మాటలు తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళా వారి తరం వెళ్ళిపోతుంది, వేరొక తరం వస్తూ ఉంది. అయినా దేవుని యొక్క నామ ఘనత ఎక్కడా కూడా తగ్గలేదు. ఆయన నిత్యము కూడా స్తుతించబడుచున్న దేవుడు. అందుని బట్టి దేవుడు గొప్పవాడని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యం నడుస్తుంది. నీవు ప్రార్థన చేయాలి, అలాగే నువ్వు దేవుడితో సహవాసం చేయాలి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. 4వ మాట కట్టుకున్నాడు. ఎవరి మాటగా మనం చూస్తే ఆయన దిక్కు లేని వారిని వారి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. వారి ప్రార్థన వైపు ఆయన చెవి ఎత్తుతూ ఉన్నాడు, వారి ప్రార్థన వైపు తిరుగుతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం 17వ వచనాన్ని చూస్తే ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగు చూస్తున్నాడు. తిరిగి మాట్లాడుతున్నాడు. ఆయన దిక్కు లేని పేదల వైపు చూస్తూ ఉన్నాడు, వారి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అందుకని యేషయా గ్రంథం 58వ అధ్యాయంలో అంటాడు కదా, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే నీవు నీ కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కాడి మాట మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, నలిగిన వారిని ఆదరించుటయు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుము, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రానికి, అలాగే నివాసం లేని వారికి, ఆదరణ లేని వారికి ఆదరణ కల్పించమని దేవుని వాక్యం నిర్వహిస్తుంది. అలా చేస్తే నీకు వీలుకు వేయించుకోవాలి ఉదయిస్తుందని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అంటే ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు నువ్వు సహాయం చేయాలి. నువ్వు మాటలు మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదు, అదే రీతిగా క్రియల రూపంలో కూడా చేయాలి, సహాయం చేయాలి. క్రియలు లేని విశ్వాసం వృత్తము అని దేవుని వాక్యం చదివిస్తుంది. మన విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అంటే దేవుడి ద్వారా మన కార్యాలు మనం పొందుకోవాలి, దేవుడి ద్వారా కార్యాలు మనం పొందుకునే వారిగా మనందరూ ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ హృదయకాల్సిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీవు ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన త్రోవలో నేను నడవడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉంటావు. అలా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడి ద్వారా నీవు ఆశీర్వదించబడతావు, దేవుడి ద్వారా నువ్వు మేలు పొందుకుంటావు, అనేక మందికి మార్గదర్శకంగా ఉంటావు, కనుక అనేక మందికి వెలుగునిచ్చేవాడిగా ఉంటావు. దేవుడిని మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటి మనం చేయవలసిన పని ప్రార్థన చేయాలి, దేవుడికి మొదలు పెట్టాలి, అలాగే దేవుడితో సహవాసం చేయాలి. దేవుడు ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. 4వదిగా మనం చూసినట్లయితే ఆయన కొరకు మన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, అలాగే సహాయం చేయాలి, క్రియల రూపంలో దాన్ని మనం చేయాలి. అలా చేసిన ద్వారా దేవుడి ద్వారా మనం ఆశీర్వదించబడతాం. కనుక అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ నడిపించి మహిమ పొందును కనుక ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు ప్రేమ తండ్రి, ఈ వాక్యం నాతో మాతో మాట్లాడడానికి బట్టి మా విశ్వాసం జీవితంలో ఏదో విశ్వాసాన్ని కలిగి నమ్మకాన్ని ఇసరి ముందు మాసాన్ని కృపణ దయచేయండి. ఈ సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళన్నా, నీతో సహవాసం చేసే వాళ్ళన్నా, ఇతర ప్రభావ నీవు ఎంత గొప్పవాడమో, నీవు తలతలకు ప్రభావ నీ నామస్మరణ ఉంటుందని వాక్యం చేయలేదు. వీటిలో గొప్ప దేవుడు మేము తిరిగి వెళ్ళడానికి కృపణ దయచేయండి. ప్రభావ నాతో మాట్లాడారు ప్రభావ, మా కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా మేము ప్రార్థన చేయాలి, ఇతరులకు మీరు సహాయం చేయాలి. ఇతరుల ద్వారా మీకు సహాయం పొందుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయాలని వారిని నిర్వహిస్తున్నటువంటి మీ ద్వారా మేము అందరము కార్యంలో పొందుకోవడానికి స్థితించడానికి కనపరచడానికి కృపణ దయచేసినటువంటి సంబడి గ్రామస్థానంగా జీవించే జ్ఞానాన్ని దయచేసి, ఉద్యోగం చేసినట్టు జీవించండి, వ్యాపారం చేసినట్టు జీవించండి, వ్యవసాయం చేసినట్టు జీవించండి, కోరికలో మస్కంలో దొంగలు ప్రాంతాల్లో చేసిన వాటికి జ్ఞాపకం చేసినట్టు ఆరోగ్యాన్ని దయచేసి, ప్రభావ పెట్టి మీరు ప్రయోగం చేసినట్టు జీవించండి.
బిడ్డలో కరోనా వైరస్ బాధపడుతున్న జాగ్రత్తలు తాకండి, స్వస్థపరచండి, బలపరచండి. వారికి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆయన. డాక్టర్ గారిని దీవించండి, నర్సు గారిని దీవించండి, ఆశవర్గాన్ని మమ్మల్ని దీవించండి, హెల్పర్స్ దీవించండి, ప్రతి వర్గం వారిని దీవించండి, పోలీస్ వర్గాన్ని దీవించండి, వాళ్ళ సిబ్బందిని దీవించండి, వాళ్ళని దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను వాళ్ళందరినీ దీవించండి ఆయన. కరుణవరిస్తూ ఉన్న వాళ్ళందరినీ భోజన వసతులు చేస్తున్న బిడ్డను దీవించండి. అందరికీ మందులకు సహాయకరిస్తున్న బిడ్డను దీవించండి నడిపించండి. కుటుంబాలు పుట్టబెట్టి కాపుదల దయచేసి నడిపించుమని గొప్పతమని దేవుని ప్రతి ఒక్క బిడ్డ దయచేసి మీరు తృప్తిపరిచి నడిపించుమని గొప్పతమని ఎవరైనా భయపరచు విశ్వాసపట్టి ఇక్కడ బిడ్డ కాల్సిన సంస్కృతి దేని తప్పులను తృప్తిపరిచి నడిపించుమని గొప్పతమని ఆ బిడ్డలో రక్షణ యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె ప్రవేశ సత్యమే ప్రవేశ నామం చేసి ప్రవేశ సత్యమే సంపూర్ణ విజయం ఇప్పుడు ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన దాంట్లో ఆమె